హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీకు మరో మంచి 2 రెసిపీస్ షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటంటే ఈ రెసిపీస్ అనేవి నేను చాలా ఫాస్ట్గా చేశాను. ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఇలా సడన్గా చుట్టాలు వచ్చేటప్పుడు వంట అనేది ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో మీకు కూడా తెలిసిదని నేను ఆ టైంలో వీడియో కూడా షూట్ చేశాను. ఎంత సడన్గా చుట్టాలు ఏంటంటే మా హస్బెండ్ 11:30కి కాల్ చేసి చెప్పారనమాట, చుట్టాలు వస్తున్నారు, చికెన్ పంపిస్తున్నాను అని కొన్ని రెసిపీస్ చేయమని చెప్పారు. ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా లేదు, అవన్నీ అవుతాయా ఆ టైంకి అని నేను చేయలేనేమో అని కొంచెం చెయ్యను అన్నట్టుగా మాట్లాడాను. ఇంకా మా వారైతే కొంచెం సీరియస్ అయిపోయారనమాట చేయాలి అని. అన్నీ చేయలేను కానీ చికెన్ కర్రీను, బగారా రైసు, రైతా చేసేస్తాను సింపుల్గా అని చెప్పాను. ఓకే అన్నారనమాట. చికెన్ అనేది పంపించేలోపు నేను ముందుగా ఇక్కడ అల్లము అలాగే వెల్లుల్లి అనేది ఒలిచిపెట్టుకుంటున్నాను పేస్ట్ చేసుకోవడం కోసం. అలాగే కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను, ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను, టమోటాలు అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రెసిపీస్ అనేవి మీకు చూపిస్తాను. రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ రెసిపీస్ అనేవి చూసే ముందు మన ఛానల్లో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కూడా వంట సింపుల్ అండ్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ నేనైతే చికెన్ అనేది నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, ఇవి ఆనియన్స్ను పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. వంట స్టార్ట్ చేసే ముందు నేనైతే కొంచెం ఇక్కడ మజ్జిగ చేసుకొని తాగుతున్నాను. ఈ ఎండాకాలం ఈ వంటగదిలో ఉండి వేడికి కొంచెం తట్టుకోవాలంటే ఇలా కొద్దిగా చల్లగా ఏమన్నా తాగాలి కదా, అందుకే వంట చేసే ముందు నేను మజ్జిగలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా తాగేశాను. ఇప్పుడు నేను వంట మొదలు పెడుతున్నాను. ఫస్ట్ చికెన్ కర్రీ చేస్తున్నాను. కర్రీ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆ పెద్ద గరిటెతో. అది కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆనియన్ పచ్చిమిర్చి పేస్టు, కొబ్బరి పేస్టు ఇవన్నీ వేసుకొని అవి కొద్దిగా పచ్చివాసన మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను చికెన్ యాడ్ చేశాను ఈ మసాలాలో. చికెన్ వేయగానే ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కల్లుప్పు కూడా యాడ్ చేసి ఇలా చికెన్ మొత్తం కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక నేను చికెన్ కర్రీతో పాటు బగారా రైస్ కూడా చేయాలనుకుంటున్నాను. అదైతే సింపుల్గా అయిపోతుంది కదా ఈ 2 రెసిపీస్ అయితే. చికెన్ అయితే నేను పక్క స్టవ్ మీదకి పెట్టేసేస్తున్నాను. చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ చికెన్ ఉడుకుతూ ఉండగా బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసేసుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేయాలి. బగారా రైస్కి మెయిన్గా షాజీరా అనేది వేసుకోవాలి. షాజీరా అనేది లేకపోతే అసలు బగారా రైస్ టేస్టే ఉండదు, అందుకని అవి ఎక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే రైస్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఒక 4, టమోటా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తే టమోటా అనేది త్వరగా ఉడుకుతుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ టమోటా అనేది కొంచెం ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత టమోటా అనేది ఉడికిన తర్వాత ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను. ఇంకా సాయంత్రం మాకు కూడా ఉంటుందిలే రైస్ తినడానికి, మళ్ళీ ఏం వండుతామని కేజీ రైస్ తీసుకున్నాను. పెళ్ళైన కొత్తలు అన్ని ఫ్రెష్ గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా సద్దన్నమే. పెళ్ళైన కొత్తలు అన్ని ఫ్రెష్ గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా సద్దన్నమే. సాయంత్రం డిన్నర్ కూడా ఇదే అనమాట. ఇంకా కేజీ అంటే నా దగ్గర ఉన్న గ్లాసులు 2 ఉంటాయి పెద్దవి, 2 గ్లాసులు కాబట్టి 3 గ్లాసులు నేను వాటర్ యాడ్ చేశాను. ఆ తర్వాత రైస్ వాటర్ ఏమీ లేకుండా నానబెట్టిన రైస్ని వాటర్ ఏమీ లేకుండా చూసుకొని వేసుకోవాలి. తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ.
తర్వాత లాస్ట్లో నేను ఒక స్పూను నెయ్యి వేసేసాను. నెయ్యి వేసుకుంటే లాస్ట్లో టేస్ట్గా ఉంటుంది, రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగా వచ్చినాయి అనమాట రెసిపీస్, చాలా బాగున్నాయి అని చెప్పారు. వంట బాగుంటే వండిన వాళ్ళని మెచ్చుకుంటాం. ఇలా నేను ఒక 40 మినిట్స్లోనో ఏమో చేసేసాను అనమాట త్వరగా వంటని. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.